దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం మన ప్రభువుని ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యము కొలస్సీలకు రాసినటువంటి పత్రిక. అపోస్తలుడైన ప్రభువు కొలస్సీలకు రాసిన పత్రిక కొన్ని పుస్తకాలలో 183వ పేజీ 1వ అధ్యాయంలో 23వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా 2 సార్లు చదువుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఇది మీకు కలుగు. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతే. మళ్ళీ చదువుదాం, బిగ్గరగా చదవండి, అందరూ చదవండి. పునాది మీద కట్టబడిన వారు స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన యెడల ఇది మీకు కలుగు. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతే. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. నిజముగా ప్రభువును ఆరాధించేవారు ఎలాంటి అనుభవముతో ఉండాలో దేవుని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని గుణగణాలను బట్టి, ఆయన లక్షణాలను బట్టి మనం ఆయనను స్తుతిస్తూనే మన స్థితి మార్చి మనల్ని ఆశీర్వదించినటువంటి ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను ఘనపరచవలనని తండ్రి కోరుతా ఉన్నాడు. గతకాలపు మన స్థితి ఎంతో భయంకరమైనది. 21వ వచనంలో రాశాడు, మరియు గతకాలమందు మొట్టమొదట చెప్తున్నాడు, మీరెవ్వరు దేవునికి సమీపస్తులు కారు, దేవునికి దూరస్తులు అన్నాడు. పాపము వలన మనము దేవునికి దూరముగా చేయబడినటువంటి వారం. ఇంకా ఎఫెసీ పత్రికలో కూడా అన్నాడు, మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసు రక్తము వలన ఇప్పుడు సమీపస్తులై ఉన్నారు అన్నాడు. దేవునికి దూరముగా ఉండడం వల్ల మనకే ఆశీర్వాదం, జీవం, దీవెన లేదు. దేవునికి దూరస్తులైన వారందరూ పాపానికి సమీపస్తులై ఉన్నారు. పాపపు ఇష్టమైన క్రియల చేత జీవిస్తూ పాపము వలన వచ్చు జీతమైన మరణానికి పాత్రులుగా ఉన్నాము. మన స్థితి దేవునికి మొదట దూరస్తులం. రెండవదిగా అంటున్నాడు, మీ దుష్క్రియల వలన మనసులో విరోధ భావము గలవారయ్యుండిరి. మన యొక్క చెడ్డ క్రియలన్నీ కూడా
దేవునికి విరోధంగా ఆయన ఉగ్రతను మనకు సమకూర్చి పెట్టేలా ఆ భావనలను మనం కలిగి ఉన్నటువంటి వారంగా ఉన్నాం. దుష్క్రియలు విరోధ భావము గలవారు అన్నాడు. ఉగ్రత దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అని కూడా దేవుని వాక్యంలో సెలవివ్వబడింది. కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్న మనలను ఆయన ప్రేమించాడు. ఆకాశము కింద సమస్త సృష్టికి సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ద్వారా మనలను తన సన్నిధిన పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుకోవాలని తన మాంసయుక్తమైన దేహమందు మరణమును అనుభవించి ఇప్పుడు మనలను సమాధానపరచేను అన్నాడు. అదే సువార్త. సకల మానవుల పాప పరిహారార్థం కొరకై ప్రభువు సిలువలో ప్రాణం పెట్టాడు. దూరస్తులు, దుష్క్రియలు చేసేవారు, మనసులో విరోధ భావము కలిగిన వారిని ఈ సువార్త వలన దేవుడు సమాధానపరచి తన మరణము వలన మనలను నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, నిరపరాధులుగా తన సన్నిధిన స్థిరపరుస్తూ ఉన్నాడు. అందుకే సువార్త సత్యము నుండి మీరు తొలగిపోవద్దు అంటూ ఉన్నాడు. 23వ వచనంలో ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక దాని యందు స్థిరులైయుండుడి అని చెప్తా ఉన్నాడు. సువార్త సత్యము నీకు అర్థమైందా? పాపిగా, విగ్రహారాధికుడిగా దేవుని శాపాన్ని కొని తెచ్చుకొని నరకపాత్రులమై, దూరస్తులమై, దుష్క్రియలు గలవారమై, విరోధ భావము గలవారమై ఉన్న మనలకు ఆయన ప్రేమించి ఈ కార్యం చేశాడు. సమస్త సృష్టికి సువార్త ప్రకటించబడింది. పాత నిబంధన కాలము నుండి కూడా ఆయన యొక్క కృపా ఏర్పాటు బయలుపరచబడుతూనే వచ్చింది. ప్రత్యేక జనాంగముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనినప్పటికీ కూడా అన్య జనాంగములో అనేకులను తన రక్షణలోకి ప్రభు నడిపిస్తూ వచ్చాడు. ఆ దేవుడి గురించి విన్న రాహాబు అంది, మీ దేవుడు ఆకాశమందును భూమి అందును దేవుడే, ఆయన ఎదుట ఏ మనుష్యునికైనా ధైర్యము చాలదు అన్నది. ఎందుకంటే ఆయన గొప్ప కార్యాలు ఆమె విన్నది గనక రాహాబు తన మనసులో ఉన్న హృదయపూర్వక ఆరాధన ఆయనకు చెల్లిస్తూ ఆయన్ను గణపరుస్తూ వచ్చింది. రాహాబు కూడా ఒకప్పుడు దేవునికి దూరస్తురాలే. ఆమె కూడా విరోధ భావాన్ని ఆయన మీద కలిగి ఉన్నదే, దుష్క్రియలు చేసినటువంటిదే. కానీ ఎప్పుడైతే ఆయన గురించి తెలుసుకుందో ఆ సత్యాన్ని గ్రహించి ఆయనను అంగీకరించి ఆయనకు ఆరాధన చేసింది. అందుకే రాహాబుకు ఆనవాలు ఇవ్వబడింది. ఎర్రని దారం తన కిటికీకి కట్టింది. ఎరికో పట్టణము నాశనమైనప్పుడు నిబంధనను బట్టి, ఆ ఎర్రని దారాన్ని బట్టి ఆ ఇంటి వారిలో ఉన్న ఎవరిని కూడా వారు హతం చేయలేదు, సంరక్షించారు. ఇంకా చెప్పాలంటే యెహోషువ గ్రంథంలో అన్నాడు, నేటి వరకు రాహాబు ఇశ్రాయేలీయుల మధ్య కాపురం ఉన్నది అన్నాడు. ఆమె నివాసం ఎరికో పట్టణ ప్రాకారము నుండి ఇశ్రాయేలీయుల మధ్యకు చేరింది. ఎరికో అంటే శాపగ్రస్తమైన పట్టణం. ఆ శాపగ్రస్తమైన స్థితి నుంచి ఇశ్రాయేలును ఆశీర్వాదకరమైన స్థితికి దేవుడు ఆమెను తీసుకొచ్చాడు. ఎంత కృతజ్ఞత, ఎంత కృతజ్ఞత కలిగి ఆమె జీవించాలి. ఈనాడు మన స్థితి కూడా అలాంటిదే. మనకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సువార్త ప్రకటింపబడింది. ఆ సువార్తను అంగీకరించిన వారు
దాని నుండి తొలగిపోక దాని యందు స్థిరులయ్యుండి ప్రభువును ఆరాధించడానికి బద్ధులుగా ఉండాలి. నిజంగా ఆయన ఆరాధించేవారు వారి జీవితాల్లో జరిగిన కార్యాన్ని చూసి ఆశ్చర్యపడతారు. ఎందుకంటే పాపము వారి మీద నుండి తొలగిపోయింది, ఇంకా శాపము వారి మీద నుండి తొలగిపోయింది. చూడండి, యెషయా గ్రంథంలో సువార్త నుండి తొలగిపోక నిలిచి ఉన్న వారికి తొలగిపోయేటువంటి ప్రమాదకరమైనవెన్నో దేవుడు తొలగించేటువంటి వాడిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం, ఇది నీ పెదవులకు తగిలెను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేను అన్నాడు. నీ పాపము నీ దోషము తొలగిపోయేను అని దేవుడు చెప్తున్నాడు యెషయాతో. అప్పుడే యెషయా ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించగలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అంతకుముందు దేవునికి దూరస్థుడను, విరోధ భావం గలవాడను, దుష్క్రియలు గలవాడనని ఒప్పుకుంటూ ఉన్నాడు. అపవిత్రుడనే, అపవిత్రమైన జనాంగం మధ్య నివాసిని అని ఆ ఆరాధన కన్నులారా చూచి తన నిజస్థితిని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఆరాధించే అనుభవం అందరికీ అంత త్వరగా రాదు. నువ్వు స్పష్టంగా ఆయన శిలువ దర్శనాన్ని చూడగలిగితే ఆత్మ సత్యాలతో ఆయనను ఆరాధిస్తావు. కెరూపులు సెరాపులు ప్రభువును ఆరాధిస్తుండడం చూసిన యెషయా తన స్థితిని గ్రహించి ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. ఇది నీ పెదవులకు తగిలెను గనక నీ పాపము ప్రాయశ్చిత్తమాయనన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో చేసిన త్యాగం నువ్వు ఒప్పుకుంటున్నావా? రోమపత్రికలో నువ్వు రక్షించబడాలంటే నీ పెదవులతో ఆయనను ఒప్పుకొనవలెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమాపత్రిక 10వ అధ్యాయం, మన దోషం మన పాపం తొలగాలంటే మనం ఆయనను రక్షకుడిగా అంగీకరించేటువంటి వారంగా ఉండాలి. 9వ వచనం చదవండి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు అన్నాడు. నీ పెదవులతో నీ నోటితో ఆయన ప్రభువని రక్షకుడవని ఒప్పుకుంటున్నావా? నీ పాప పరిహార్థమై ప్రభువే మ్రాని మీద చేయవలసిన కార్యమంతా చేశాడు. ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, తలకు ముళ్ళ కిరీటం, శరీరం అంతా కొరడా దెబ్బల చేత దున్నబడింది. పక్కలో బల్లెపోటు, చెప్పనలవి కానీ మానసిక ఆత్మవేదనలను, శారీరక బాధలను ఆయన అనుభవించాడు. మానవులందరికీ రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏమీ లేదు, కానీ నేను పాపిని ప్రభువాని మనోపూర్వకంగా ఒప్పుకోవడమే. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపముతో ఒప్పుకుంటావో, మనోపూర్వకంగా ఆయనను అంగీకరిస్తావో, అప్పుడు నీ పాపం ప్రాయశ్చిత్తమవుతుంది, నీ దోషము తొలగిపోతుంది. సువార్తను అంగీకరించిన వారి పాపదోషాలను ఆయన తొలగించి వేశాడు. అప్పుడే మనం ఆత్మ సత్యాలతో ఆరాధించగలిగే వారంగా ఉంటాం. అంతేకాదు, అనుదిన యాత్రా జీవితంలో కూడా ఆయన అనేకమైన వాటిని తొలగిస్తూ ఉన్నాడు. నువ్వు స్వార్థ సత్యములో నుండి తొలగిపోకుండా ఉంటే నీ జీవితంలో పాపాన్ని, దోషాన్ని తొలగించడమే కాదు, నీ రోగమును కూడా ఆయన తొలగిస్తాడు. చూడండి, నిర్గమాకాండంలోనే 23వ అధ్యాయానికి రండి.
23వ అధ్యాయం 25వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. ఆయన నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను అన్నాడు. భౌతికంగా శరీరములో ఉన్నటువంటి ప్రతి విధమైన రోగాన్ని తొలగిస్తాడు. యేసు ప్రభువారు సువార్త సత్యములో నిలిచిన వారికి లేదా తొలగిపోకుండా నిలిచిన వారికి ఎంత గొప్ప కృపనిస్తున్నాడు. ఎందుకంటే పాపము వలననే మానవునికి శాపము కలిగింది. అంతేకాదు పాపము వలననే మానవునికి రోగము కలిగింది. ఈ ప్రపంచములో చెప్పనలవి కాని రోగాలు ఉన్నాయి. ఆ రోగాలతో మానవుడు తన జీవితాన్ని ఈడ్చలేక ఇచ్చుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. అయితే సువార్త సత్యం మనకు సమాధానం ఇవ్వడమే కాదు, పాపదోషములను తొలగించడమే కాదు, రోగములను తొలగించేదిగా ఉంది. యేసు ప్రభువారు సజీవుడిగా ఉన్న దినాలలో అనేక రోగములను ఆయన తొలగించాడు. ఆయన గురించి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన సంచరిస్తూ ఆయా గ్రామం ఆయా ప్రాంతము వెళుతూ అనేకులను స్వస్థపరుస్తూ రోగములను తొలగిస్తూ వారికి మేలు చేస్తూ వచ్చాడు. మత్తయి రాసిన శుభవార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు. మత్తయి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చిన స్వార్థను ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని ఆ రోగమును స్వస్థపరచుచు గలిలయ ఎందంతట సంచరించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యం పట్టిన వారిని, అంటే చందమామ పెరుగుతున్నప్పుడు రోగం పెరుగుతూ, చందమామ తగ్గుతున్నప్పుడు రోగము తరుగుతూ ఉండేటువంటి చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. రోగమును తొలగించినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆయన ప్రభావము చేత అనేకులు బాగుపడ్డారు. ఆయన సువార్త సత్యమందు నిలిచి ధన్యులయ్యారు. దేవుడు పాపాన్ని తొలగిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనలో ఉన్న రోగమును తొలగిస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు. నేను మీ మధ్య నుండి రోగమును తొలగించేదను అన్నాడు. రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు ఎన్ని రోగాలు, వ్యాధులు, బాధలు, వేదనల చేత మనం పీడింపబడ్డాం. కానీ ఈరోజు దేవుణ్ణి స్తుతించుటకు సజీవులుగా ఉన్నాం. ఆయన ప్రతి విధమైన వ్యాధిని బాగు చేశాడు, ప్రతి విధమైన రోగమును బాగు చేశాడు, మనకు ఆరోగ్యం ఇచ్చి ఆనందాన్ని కలుగజేశాడు. కాబట్టి రోగమును తొలగించిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆరాధించి గణపరచాలి. మొదట పాపాన్ని తొలగించినందుకు కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవదిగా రోగమును తొలగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాదు మూడవదిగా ఆటంకములను, అడ్డులను తొలగించేటువంటి దేవుడిగా ఉన్నాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం. ఇశ్రాయేలునకు అడ్డు ఏదీ లేదు, ఏ ఆటంకము కూడా ఉండకూడదని దేవుడు గొప్ప కార్యం చేశాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయము
21వ వచనం చదవండి. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు ఆ బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా. ఎవరికి సాధ్యం సముద్రమును తొలగించడం? ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ పాటి దానవు అన్నాడు. పర్వతములు తొలగించేవాడు, సముద్రములను తొలగించేవాడు దేవుడు ఒక్కడే. అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలుకు ఆటంకంగా అడ్డుగా ఉన్నటువంటి సముద్రాన్ని తొలగించి ఆరిన నేలను చేశాడు. పర్వతాన్ని తుత్తునీయలుగా చేశాడు. ఇశ్రాయేలుకు మార్గమును ఏర్పరిచినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈనాడు నీ జీవితంలో ఆటంకంగా అడ్డుగా ఉన్న పరిస్థితులను, ఆర్థిక ఇబ్బందులను, అక్కరలను ఆయన తొలగిస్తాడు, ఆరిన నేలగా చేస్తాడు. ఎంత అద్భుతం! తప్పించుకోపోకుండా శత్రువు వెనుక నుండి తరుముతూ, శత్రువు సంతోషపడుతున్న తరుణంలో నా కత్తి దూస్తాను, ఇశ్రాయేలీయులనిక నా నుంచి ఎవడు రక్షించలేడు అనుకున్నాడు. దోపుడు సొమ్ము పంచుకుంటానని సంతోషిస్తూ ఉంటుండగా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో, ఒకవైపు ఏమో హిరోతు కొండలు, ఒకవైపు భయంకరమైన అరణ్యం, వెనక శత్రువులు, ముందు సముద్రం, పారిపోలేని పరిస్థితుల్లో మిగిలి ఉన్న ఇశ్రాయేలీయులకు దేవుడు కార్యం చేశాడు. ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేశాడు, మార్గం ఏర్పరిచాడు, నీళ్లు గోడలాగా నిలిచాయి. కనీసం కాలుకు బురద కూడా అంటకుండా ఇశ్రాయేలీయులు అద్దరికి దాటగలిగారు. జటిలమైన, కఠినమైన, భయంకరమైన పరిస్థితుల గుండా దేవుడు కార్యం చేస్తాడు. ఆటంకాలు, అడ్డులను తొలగించి అద్భుతంగా అద్దరిని చేరుస్తాడు. ఆయన మనకు గొప్ప కృపను అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఆయన ఆరాధించడానికి ఇంతకంటే ఆధారాలు మనకి ఏం కావాలి? దూరస్థులం, దుష్క్రియలు చేయువారం, విరోధ భావం కలిగిన మనలను ప్రేమించి సువార్త ద్వారా సమాధానపరుచుకున్నాడు. తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి నిర్దోషులుగా, నిరపరాధులుగా తన సన్నిధిన మనల్ని నిలవబెట్టుకున్నాడు పరిశుద్ధులుగా. అంతేకాదు జీవిత యాత్రలో పాపశాపాలను తొలగిస్తున్నాడు, రోగాన్ని తొలగిస్తూ ఉన్నాడు, ఆటంకాలను తొలగిస్తూ మనకు తోడుగా నిలిచినటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకే సువార్త సత్యము నుండి తొలగిపోక మీరు స్థిరులయ్యుండు అన్నాడు. మన ప్రభువు ఎంత దయాళుడు, ఎంత గొప్ప దేవుడు! మనల్ని స్థిరపరిచినందుకు ఆయనకు హృదయమారా కృతజ్ఞతలు చెల్లించాలి. అయ్యా, నువ్వు నా దేవుడవై నాకిచ్చిన ఇట్టి ఆధిక్యతకు నేను నీకేమి ఇవ్వగలను? రాహాబు వలె, ఇదిగో ఇశ్రాయేలీయుల వలె నా హృదయపూర్వక కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ మనం ఈ తలంపులతో ప్రభువును ఆరాధన చేద్దాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక.